So, dear students, as part of Civil's Primetime series of Civic Center, I'm going to discuss about international issues. ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మెయిన్గా ఓపెనింగ్ ఆఫ్ గ్రాండ్ ఇథియోపియన్ రినైజెన్స్ డ్యామ్, దెన్ ద ఇండియా ఇజ్రాయెల్ సైన్ ద ఇన్వెస్ట్మెంట్ ప్యాక్ట్, అగ్రిమెంట్ డీటెయిల్స్, దెన్ హౌ టు రిజాల్వ్ ది ఆన్గోయింగ్ బార్డర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. Then we'll also discuss about ongoing free trade agreement talks between India and the European Union. Then the summary of BRICS summit attended by External Affairs Minister. Then we'll also discuss about Malacca Strait, the significance of Malacca Strait, and the important topic, that's a burning topic, is ongoing crisis in Nepal. These are the topics that I'm going to discuss. Now let's begin with the first topic, that is Ethiopia inaugurates Africa's biggest dam despite protest from డౌన్ స్ట్రీమ్ ఈజిప్ట్ అండ్ సుడాన్. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే, మనకి ఇథియోపియాలో గ్రాండ్ ఇథియోపియన్ రినైజెన్స్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. దే హ్యావ్ ఇనాగ్రేటెడ్. ఇక్కడ ఇనాగ్రేషన్లో ఇబ్బంది లేదు, కానీ మనకి ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ గ్రాండ్ ఇథియోపియన్ రినైజెన్స్ డ్యామ్ ఎక్కడ లొకేట్ అయింది, నైల్ రివర్ యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎందుకు సూడాన్ ఈజిప్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఈవెన్ దే హ్యావ్ గివెన్ సమ్ నోటీస్ అండ్ కంప్లైంట్ టు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో నౌ టు నో బెటర్ about this grand Ethiopian Renaissance Dam, you should understand Nile River. Know that Nile River is the longest river, and it flows northward. Northward అంటే మనకి సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి మెడిటేరియన్ సీలో ఎంటిఫై అవుతుంది. ఇక్కడ దాదాపు 11 నేషన్స్ గుండా ఈ ద బేసిన్ ఆఫ్ నైల్ రివర్ లైస్ ఇన్, అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆర్ వైట్ నైల్ అండ్ బ్లూ నైల్. వైట్ నైల్ అండ్ బ్లూ నైల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే వైట్ నైల్ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అంటే మనకి విక్టోరియా లేక్ లో ఆరిజిన్ అవుతుంది. దిస్ ఇస్ ది కోర్స్ ఆఫ్ వైట్ నైల్. అండ్ బ్లూ నైల్ జాయిన్స్ విత్ వైట్ నైల్ అట్ Khartoum. Khartoum is the capital city of Sudan. Where it is emptying? It is emptying into Mediterranean Sea. So this is the some important points related to Nile River. As I mentioned that it is confluencing at Sudan, and its capital is Khartoum. Next, Nile Delta. నైల్ డెల్టా ఉంది కదా, మనకి ఎక్కడ ఎంటిఫై అవుతుంది, మెడిటేరియన్ సీ. దెన్ అస్వన్ డ్యామ్, ద లొకేషన్ ఆఫ్ అస్వన్ డ్యామ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే అస్వన్ డ్యామ్ మనకి ఈజిప్ట్ లో ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ నైల్ ఏంటంటే, మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్ ఉంది కదా, ఏన్షియంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్, ఇట్ హాస్ ఫ్లరిష్డ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ నైల్ రివర్. సో దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఫర్ నైల్ రివర్, అండ్ బికాస్ దిస్ నైల్ రివర్ ఈస్ హ్యావింగ్ 2 ట్రిబ్యూటరీస్, బ్లూ నైల్ అండ్ వైట్ నైల్. మనం చెప్పుకుంటున్న గ్రాండ్ రినైజెన్స్ ఇథియోపియన్ డ్యామ్, గ్రాండ్ ఇథియోపియన్ రినైజెన్స్ డ్యామ్ మనకి బ్లూ నైల్లో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇథియోపియా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దిస్ గ్రాండ్ ఇథియోపియన్ రినైజెన్స్ డ్యామ్ లొకేటెడ్ ఆన్ బ్లూ నైల్ ఇన్ ద కంట్రీ కాల్డ్ ఇథియోపియా. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇథియోపియా అనేది ల్యాండ్ లాక్డ్ నేషన్ అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేది మనకి కాన్సెప్ట్ ఉంది. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అంటే ఇక్కడ మనకి ఇథియోపియా, డిబౌతి, ఎరిత్రియా, సోమాలియా, సమ్ పార్ట్ ఆఫ్ కెన్యా, ఈ పార్ట్ అంతా మనము హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు గ్రాండ్ ఇథియోపియన్ రినైజెన్స్ డ్యామ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ డెల్టా ఫార్మ్డ్ బై నైల్ రివర్ ఈస్ నోన్ యాజ్ ఆర్క్యూట్ డెల్టా. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్టాస్ ఇక్కడ మీకు రిఫరెన్స్ గా ఇచ్చాను. మిసిసిపి రివర్ ఉంది అనుకోండి, దాని యొక్క బర్డ్స్ ఫుడ్ డెల్టా అంటాము. అదేవిధంగా సో నర్మదా రివర్, ఇండియాలో నర్మదా రివర్ ఉంది కదా, దాన్ని మనం ఈస్టరిన్ డెల్టా అంటాము. వెరాస్ ఇన్ థైబా ఇన్ ఇటలీ, దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కస్పేట్ డెల్టా. సో దిస్ విల్ బి దేర్ ఇన్ ద న్యూస్ అగైన్ ఫర్ నెక్స్ట్ వీక్ ఆల్సో. So try to understand its location, and its location is on Blue Nile in Ethiopia, which is a part of Horn of Africa. Ethiopia is also important because it's a landlocked nation and also part of your BRICS association. Now, with this information, let's move on to the next topic, that is related to Malacca Strait. ఈ మలక్కా స్ట్రైట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు సిగ్నిఫికెన్స్ అంటే, ఇండియా యొక్క ట్రేడ్ ఆల్మోస్ట్ 55% ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ passes through this Malacca Strait and towards South China Sea. And that is the significance that India wants to do patrolling of this Strait of Malacca. Here points for prelims exam or objective exam is that Malacca Strait connects Andaman Sea with Java Sea
then it passes through South China Sea. So this is the significance of Malacca Strait. As I mentioned that more than 55% of India's trade passes through this route. And there is a one more point that is there in the news is Cra channel. ఈ క్రా ఛానల్ అంటే ఏంటి? ఈ క్రా ఛానల్ ఏంటంటే ఈ క్రా ఛానల్ మనకి సో దిస్ ఇస్ ఆల్టర్నేటివ్ which is on the paper and also vision by the government of Thailand to connect Andaman Sea with Gulf of Thailand. Okay, there is a isthmus of Thailand. Isthmus is a narrow tip of land which connects two larger land masses. దీన్ని కనెక్ట్ చేసేది ఏంటి? క్రా ఛానల్. క్రా ఛానల్ is connecting between Andaman Sea with Gulf of Thailand. Then it will go to South China Sea. It is not operational. As of now, there is a Malacca Strait. And ఈ Malacca Strait ని సో ఇండియా వాంట్స్ టు పాట్రోలింగ్ అంటే మన ట్రేడ్ షిప్స్ ఉంటాయి కదా, కమర్షియల్ షిప్పింగ్, వీటినంతా మనకి సేఫ్ గార్డింగ్ చేయడం కోసం. సో హియర్ న్యూస్ ఏంటంటే సింగపూర్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ టు దట్ మూవ్. ఇంకా కమింగ్ డేస్ లో ఇది మెటీరియలైజ్ అయిన తర్వాత మనకి ఇంకా బెటర్ గా ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియన్ మర్కెంటైల్ షిప్స్ కి మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ట్రేడ్ అండ్ వాల్యూమ్ సిగ్నిఫికెన్స్ కూడా మనం మెయిన్స్ లో యూస్ చేసేదానికి పాసిబుల్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ దట్ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక్కడ డిఫరెంట్ న్యూస్ ఆర్టికల్స్ మీరు చూస్తే ఇండియా ఇస్ క్విక్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ విత్ యాజ్ ట్రంప్ పుషెస్ హైయర్ టారిఫ్స్ ఆన్ ఇండియా. Then also negotiations progressing well on different parts and almost 60% of chapters are negotiations are completed. And also we are very near to completing this trade deal with the European Union. This is the context of the different news articles. Now let us understand the present status of India-European deal. ఈ డీల్ మనకి as I mentioned that almost 60% of chapters completed and we are trying to target by end of 2025. ఈ డీల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ నౌ వీఆర్ ఫేసింగ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 25% to 50% ఆఫ్ టారిఫ్స్ ఆన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. నేషన్స్ లో ఇండివిజువల్ నేషన్స్ గా ట్రేడింగ్ పార్ట్నర్ తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ బ్లాక్స్ అంటే ఒక రీజన్ తీసుకుంటే European Union is the largest trading bloc within India. This is the fact to be remembered. And what is the demands from India side and what are the demands for European Union sides is that EU is demanding lower tariffs on automobiles, medical equipment, alcohol and dairy products. And India is also demanding that market taxes and lower tariff cuts on textiles, pharmaceutical, steel and petroleum products. Then in addition to that, there are some kind of ongoing issues that the rule of origin and regulatory alignment and investment protocols, these are geographical indications, these are the contentious issues that need to be resolved. Why I'm saying that the deal between India and the European Union is so significant is that it's one of the largest trading bloc within India. And if you compare between the trading volume in 23-24, it's almost $137 billion. And the trade is in favor of EU and trade is in favor of European Union, and we are having trade deficit because our imports are more than the exports with respect to European Union, and it is almost $18 to $20 billion. If you could able to find the middle path and at least India pushes for trade balance, it would be better for maintaining the balance of trade with European Union and also with other nations. Furthermore, there are some points to be noted that almost more than 6,000 European companies are operating in India. And know that we have free trade agreement which came into operation from July 2025. And we also have completed European Free Trade Association with 4 more European countries which are not part of European Union. So this is the significance. As I mentioned that we are trying to aim to complete this trade pact by end of this year. And these are the agriculture, dairy, non-trading barriers are the sticking points and raised by European Union. And European Union is also pressing the issues on India purchase from Russian oil and also carbon taxes. Let's hope that this trade deal will be completed and negotiations would be fruitful. And mostly by end of 2025, India and European Union could able to have the final free trade association agreement. And with this, let's move on to the next topic. That is
ఇండియా, ఇజ్రాయెల్ సైన్డ్ అగ్రిమెంట్. ఇక్కడ మీకు డిఫరెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే, సో ఒక ఆర్టికల్ ఏంటంటే ఇండియా, ఇజ్రాయెల్ సీల్ ఇన్వెస్ట్‌మెంట్ అగ్రీమెంట్ ఆఫ్ టు ద ట్యూన్ ఆఫ్ $4 బిలియన్ ట్రేడ్. Then the Chief Minister of Kerala is saying that it's a betrayal of India's historic solidarity with the Palestine. It means that our stand, a historical stand of two-state solution, has been compromised. That is the context of Chief Minister of Kerala. And also there is a one more saying that it is a paving way for free trade agreement with Israel. ఎందుకంటే ఒక bilateral investment agreement తర్వాత then we'll go for a free trade agreement. And then we'll go for comprehensive economic partnership agreement. So these are the news articles that they have listed. In this context, let us understand the significance of a bilateral investment agreement, which is signed by the finance ministers from both the countries. That is Ms. Nirmala Sitharaman from India, and from Israel side, the finance minister of Israel signed this pact, and this is known as bilateral investment agreement. ఈ bilateral investment agreement ఎప్పుడు సైన్ చేస్తారంటే September 2025 on 8th. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏంటంటే ఇట్ ఇస్ లెస్ దాన్ $1 బిలియన్ అండ్ ట్రేడ్ వాల్యూమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ లో మనకి లెస్ దాన్ $1 బిలియన్ ఉంది. ట్రేడ్ వాల్యూమ్ వచ్చి ఆల్మోస్ట్ నియర్ టు $4 బిలియన్ ఉంది. ఎప్పుడైతే వెస్ట్ ఏషియాతో కానీ ఇజ్రాయెల్తో కానీ మనము ట్రేడ్ డీల్ చూసేటప్పుడు మోస్ట్లీ ఇండియా ఈస్ హ్యావింగ్ ట్రేడ్ డెఫిసిట్. నో దట్ మనకు 5 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉన్నాయి కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో చైనా, యుఏఈ, రష్యా, సౌదీ అరేబియా. ఈ 5 టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ లో కూడా ఇండియాకి ఈ 4 నేషన్స్ తో మనకి నెగిటివ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఓన్లీ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే మనకి పాజిటివ్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. So most of the trading nations and the 5 trading partners also, India is having trade deficit. So this assumes significance because the key areas that are focused are financial technology, infrastructure, innovation, digital services, and investor protections. They are asking about protection against expropriation, arbitration, fair compensation, and transparency. So ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా ఇజ్రాయెల్ పార్ట్నర్షిప్ కానీ లేకపోతే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ కానీ. సో ఇక్కడ మనకి మోస్ట్లీ ఇండియా ఈస్ హ్యావింగ్ టెక్నాలజికల్ అగ్రిమెంట్ విత్ ఇజ్రాయెల్. అండ్ ఇజ్రాయెల్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ నేషన్, అండ్ వీ వాంటెడ్ టు బెనిఫిట్ బోత్ ద నేషన్స్. వీ విష్ టు బెనిఫిట్ మ్యూచువల్లీ. నెక్స్ట్ టాపిక్ ఈస్ దట్ ఇండియా చైనా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి హిస్టారికల్ గా బోత్ ద నేషన్స్ ఫెయిల్స్ టు హ్యావ్ సమ్ పర్మనెంట్ సొల్యూషన్ బిట్వీన్ ఆన్గోయింగ్ బార్డర్ డిస్ప్యూట్స్. ఈ ఆన్గోయింగ్ బార్డర్ డిస్ప్యూట్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్స్టెబిలిటీ ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంటుంది. ఎందుకు అంటే మనకి వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ చైనా. ఆల్మోస్ట్ మోర్ దాన్ 3,800 kilometers is the length of border disputes border that India is having with China. ఇక్కడ మీకు జనరల్ గా మనకి న్యూస్ పేపర్ లో చూసేటప్పుడు దే విల్ రైట్ విత్ 3 సెక్టర్, ఈస్టర్న్ సెక్టర్ అని, సెంట్రల్ సెక్టర్ అని, వెస్టర్న్ సెక్టర్ అని మెన్షన్ చేస్తారు. వెస్టర్న్ సెక్టర్ కమ్స్ విత్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్. ఈ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ లో దీన్ని మనకి వెస్టర్న్ సెక్టర్ గాను, దీన్ని సెంట్రల్ సెక్టర్ గాను, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సెక్టర్ ని సెంట్రల్ సెక్టర్ గాను, అదే సిక్కిం నుంచి రిమైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ ని ఈస్టర్న్ సెక్టర్ గా అంటారు. దీన్ని ఇక్కడ మనకి మెక్మోహన్ లైన్ మనకి దురాంద్ లైన్, సర్ రాడ్క్లిఫ్ లైన్, అదేవిధంగా మెక్మోహన్ లైన్ అని మనకి ప్రిలిమ్స్ లో ఏమడుగుతుంటారంటే దే విల్ ఆస్క్ యు మ్యాచింగ్. మెక్మోహన్ లైన్ ఈస్ రిలేటెడ్ టు ఇండియా అండ్ చైనా. అదే దురాంద్ లైన్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. Whereas Sir Radcliffe Line is between India and Pakistan. So with this information, try to understand. Civic Center IAS is offering Telangana Group 1 Prelims cum Mains classes as well as Andhra Pradesh Group 1 Prelims cum Mains classes in English medium for a period of 8 to 10 months. This also covers the complete NCERT textbooks and statewide textbooks. So what are you waiting for? Learn through reverse engineering technique today. Admissions are in progress. Join now. Visit our website. Thank you. We have certain challenges, mainly because of undefined boundary. As I mentioned that India shares a border with almost 3,488 kilometers, but China is saying that only 2,000 we are having it. But formally we have not mutually accepted that agreement. It's a dispute mainly because of the western sector and the eastern sector.
మిడిల్ సెక్టర్‌లో మనకి కొంతవరకు స్టెబిలిటీ ఉందని చెప్పొచ్చు. ఈ ఈస్టర్న్ సెక్టర్‌లో పర్టిక్యులర్‌గా మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా! అరుణాచల్ ప్రదేశ్‌ని చైనా ఈస్ క్లెయిమింగ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ సౌత్ టిబెట్. చైనా ఈస్ క్లెయిమింగ్ ఇట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ సౌత్ టిబెట్. Particularly Tawang region of Arunachal Pradesh, where it is strategically, culturally important because it's linked with Buddhism and Dalai Lama's monastery. When it comes to western sector, that is Aksai Chain, it is controlled by China. Mainly, it's a part of our Union territory of Ladakh. ఇక్కడ మనకి మెయిన్ కాజ్ ఆఫ్ 1962లో జరిగిన ఇండో చైనా వార్ తర్వాత మనకి ఈ అక్సై చైన్ అనేది మనకి చైనా ఆక్యుపై చేసింది కాబట్టి మనకి ఇక్కడ ఈ వెస్టర్న్ సెక్టర్, ఈస్టర్న్ సెక్టర్‌లో నౌ వి హావ్ ద ఆన్‌గోయింగ్ డిస్కషన్ బిట్వీన్ ద బోత్ ద నేషన్స్ అండ్ ఇఫ్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డిఫైన్డ్ border and it will bring some kind of stability between the both the nations. So trade and other activities. Now let's move on to the next topic. Civic Center IAS is offering Telangana Group 1 Prelims cum Mains classes as well as Andhra Pradesh Group 1 Prelims cum Mains classes in English medium for a period of 8 to 10 months. This also covers the complete NCERT textbooks and statewide textbooks. So, what are you waiting for? Learn through reverse engineering technique today. Admissions are in progress. Join now. Visit our website. Thank you. The article says that so economic practices should be fair, as mentioned by S. Jaishankar at BRICS meet amid Trump tariff. Next article లో మనకేముందంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రిమార్క్స్ డ్యూరింగ్ వర్చువల్ సమిట్ ఆఫ్ బ్రిక్స్ లీడర్స్ which was held on September 7th, 2025. Then also the another article is saying that world seeks stable, predictable environment for trade and investment. So in this context, let us understand the outcome of this virtual summit. మనకి తెలిసింది ఇప్పుడు ongoing trade tussle with United States of America. This virtual summit hosted by Brazil assumes significance. Why it is significance is that India has read certain aspects. So because India's representation in place of Prime Minister Modi by External Affairs Minister, he mentioned that trade and tariff stability. He emphasized there is a need for stable and predictability of environment for trade and investment amid tariff disruptions. Global stability అనేది ఉండాలి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే అగైన్ ఈ కాల్ ఫర్ the principles of fairness, openness, transparency and inclusive trade along with the support for developing nations. Then the BRICS trade deficit. So we also urged that India wants to reduce a trade deficit with the BRICS and highlighted India's own deficit concerns. As I mentioned that India is having trade deficit with the BRICS and know that BRICS is group of 10 nations. ముందు 5 ఉండేటువంటిది బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. And recently we have additional 5 countries added. That's why the total nations in BRICS is 10 nations. ఈ 5 అడిషనల్ ఏంటంటే మనకి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE అండ్ Indonesia. These are the 5 additional countries joined BRICS nations and its headquarters is at Shanghai, China. Okay, so there is one more thing that they have declared that protection against the protection. మనకి ట్రంప్ ఇంపోజ్ చేస్తున్న టారిఫ్ అంతా కూడా లేకపోతే హై టారిఫ్స్ కూడా it is against the globalization principles. Now we are going towards the protectionism measures. So this is the summary of the BRICS summit. Now let's have the burning topic for today, that is a crisis in Nepal. మీకు డిఫరెంట్ న్యూస్ ఆర్టికల్స్ మీరు సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూడొచ్చు. డిఫరెంట్ ఆర్టికల్స్ చూడండి. నేపాల్ ప్రొటెస్ట్, ఎక్స్ నేపాల్ చీఫ్ జస్టిస్ మీట్స్ ఆర్మీ చీఫ్. ద ప్రెజెంట్ అప్డేట్ ఏంటంటే సుశీలా కర్కి may be considered as a interim head of the government. So she is the a justice from judiciary. Then again another article is saying that Nepal protest today, live updates. Then from government to tourism, how Gen Z protests have damaged Nepal. Why was impeachment motion moved against Sushila Karki? And these are the certain news article which exposes there is a crisis in Nepal. ఈ కంటెక్స్ట్ లో మనం ఏమేం చూడబోతున్నామంటే
అసలు ఈ ఈ ఉద్యమానికి జెన్‌జీ మూవ్‌మెంట్‌కి కావాల్సిన మెయిన్ రీజన్స్ ఏంటి? ఎందుకు జరుగుతోంది? ఇమ్మీడియేట్ ట్రిగ్గర్ ఏంటి? నేపాల్‌లో మనకి ఇన్ని రోజులు మనం ఏమనుకుంటున్నాం? ఒక పీస్‌ఫుల్ కంట్రీ. జస్ట్ నeighboring state of India. But now if you see the recent episodes in Nepal, it is giving indication that the ongoing crisis may not be settled immediately. It may spiral and viral for few more weeks, few more months also. What happened in Bangladesh is also happening in Nepal, and it is started with Sri Lanka. Sri Lanka lo jarigindi, dan tarvata Bangladesh, now it is Nepal. Our neighbors are facing so much crisis and instability, political instability అని చెప్పొచ్చు, ఎకనామిక్ అన్రెస్ట్ అని చెప్పొచ్చు. సో, ద ఇమ్మీడియేట్ ట్రిగ్గర్ ఏంటంటే గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది. ఏమి ఇంపోజ్ చేసిందంటే సోషల్ మీడియా మీద బ్యాన్ ఇంపోజ్ చేసింది. దానికి రిటాలియేషన్‌గా మనకి జెన్‌జీ యూత్ అంటాం కదా! జెన్‌జీ అంటే ఇక్కడ మన జనరేషన్స్ ఎక్స్, వై, జెడ్, ఆల్ఫా ఇట్లా మన జనరేషన్స్ డిఫైన్ చేస్తుంటాం. ఈ జెన్‌జీ అంటే ఎవరంటే దోస్ హూ బోర్న్ బిట్వీన్ 1997 టు 2012. 2012 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళని మనం జెన్‌జీ జనరేషన్ అంటాం. అదే విధంగా ఆల్ఫా అంటే 2013 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు వీళ్ళని మనం ఆల్ఫా జనరేషన్ అంటాం. ఈ సొసైటీలో వీళ్ళ జెన్‌జీ గురించి అంటే జనరల్లీ వి థింక్ దట్ దే ఆర్ మెయిన్‌లీ ఫోకస్డ్ ఇన్ యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని ఇట్లా మనకొక అభిప్రాయం గూడా ఉంటుంది. ఈ జెన్‌జీ వాళ్ళు లెడ్ చేసిన మూవ్‌మెంటే మనకి నేపాల్‌లో. ఇనిషియల్లీ ఇట్ స్టార్టెడ్ విత్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ బికాస్ ఆఫ్ బ్యానింగ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ద ఆన్‌గోయింగ్ రూట్ కాజ్ మనకి ఇమ్మీడియేట్ ట్రిగ్గర్ ఏమి ఇదైనా కానీ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సిస్టమాటిక్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నేపాల్. ఏమేమి ఉన్నాయంటే నెపోటిజం. నేపాల్‌లో మనకి సో పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ ఉంది. అదేవిధంగా ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఒక సైడ్ ఏమో పావర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్. దీనికి తోడు సోషల్ మీడియాలో మనకి నెపో కిడ్స్ అని ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ నెపో కిడ్స్ ఏంటంటే ద చిల్డ్రన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, ద చిల్డ్రన్ ఆఫ్ ది ఎలైట్స్, దే ఆర్ ఎంజాయింగ్ బట్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది youth of Nepal, they're suffering. And this is being trended in social media, and over a period of time, within a few days, it has taken violent step, and there is very, very disturbing scenes are coming from the నేపాల్. ఈ నేపాల్‌లో మనం చూసినట్లే ఆల్‌మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు 20-30 మంది చనిపోయారు. మోర్ థాన్ 1000 పీపుల్ డైడ్. మోర్ థాన్ 1000 పీపుల్ ఇంజ్యూర్డ్. అండ్ ద గవర్నమెంట్ యాక్షన్స్ దే రెస్పాండెడ్. ఏంగా రెస్పాండ్ అయ్యారంటే దే హావ్ లిఫ్టెడ్ ది సోషల్ మీడియా బ్యాన్ అండ్ ఈవెన్ దే హావ్ డిక్లేర్డ్ కర్ఫ్యూ అండ్ డిప్లాయిడ్ ఆర్మీ. ఇన్ ద ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ resigned from the post of prime minister. Even this measures from the government is not satisfied by protesters, and it is extending to the tune of burning the parliament, burning the ministers' houses, attacking the ministers, attacking the Supreme Court of Nepal. This is an indication that in Nepal there is a systematic failure. What is meant by systematic failure? The stable government, they could not able to put stable government in Nepal. మీకు తెలిసిందే ఫ్రీక్వెంట్‌గా కాన్స్టిట్యూషన్ మారడంతో పాటు ఇన్‌స్టేబుల్ గవర్నమెంట్‌తో పాటు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనేది ఇట్ ఈస్ కర్టైలింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ which is a fundamental right guaranteed by the constitution, but the established governments, they are not implementing this fundamental right in letter and spirit. That has triggered the protest in Nepal, and it went to the beyond extension. It's a deep frustration, showing and expressing the deep frustration. It is not only the frustration because of the failure of the government to make that economic life is stable and progressive, and there shall be enough employment opportunities in Nepal, that has led to the protest to be extended further. ఇక్కడ ఎకనామిక్ హార్డ్‌షిప్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే జెన్‌జీ అనే ఉద్యమంతో స్టార్ట్ అయిందో దే హావ్ నాట్ స్టాప్డ్ దేర్. ఒకవేళ వాళ్ళు ఇఫ్ దే ప్రొటెస్టెడ్ జస్ట్ బ్యానింగ్ ఆఫ్ ది సోషల్ మీడియా అండ్ ద గవర్నమెంట్ హాస్ రెస్పాండెడ్ విత్ లిఫ్టింగ్ ద బ్యాన్, బట్ ద జెన్‌జీ యూత్, దే ఆర్ కంటిన్యూయింగ్ ద ప్రొటెస్ట్. And they are demanding that there shall be stable government and the constitution has to be rewritten, and providing that the fundamental rights should not be diluted at any cost, and there shall be a strong government and with effective administration,
అండ్ దోస్ హూ మిస్యూజ్ దేర్ ఆఫీస్. ఇంకొక అలిగేషన్ ఏంటంటే నెపో కిడ్స్. ఎవరైతే చిల్డ్రన్ ఆఫ్ ఎలైట్ కిడ్స్ ఉన్నారో దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద ఫారిన్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద లగ్జరీ లైఫ్. అండ్ దోస్ హూ మిస్యూజ్ ది ఆఫీస్ ఆఫ్ ది పబ్లిక్ and accumulate a lot of wealth has to be punished, has to be brought into justice. This is the some of the demands in Nepal, and this crisis is going to continue for a few more weeks. And the now army is in action, and the government of India is also responded, and our borders has been efficiently manned. Those Indians who are stranded in Kathmandu International Airport, the government of India is also planning to repatriate them as early as possible. Now, with this information, let's take up the mains questions which has been asked in mains exam previously. ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. నేపాల్, మనం నేపాల్ గురించి డిస్కస్ చేస్తాం కదా. నేపాల్ ఇప్పుడు ప్రెజెంట్ ఆన్గోయింగ్ ఇన్స్టెబిలిటీ కానీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానీ, ఎకనామిక్ క్రైసిస్ కానీ, ఇప్పుడు ఉన్న ఆన్గోయింగ్ క్రైసిస్ నేపథ్యంలో 2013లో we had a question. So the recent upheaval in Nepal has thrown up new challenges for India-Nepal relations. Discuss the political instability in Nepal and its implications for India. This question is still relevant for today. This question is relevant for today. There is one more question asked in 2020. The question is, India-Nepal relations have been strained in recent times due to boundary disputes. ఈ బౌండరీ డిస్ప్యూట్స్ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది కదా. ఈ ఉత్తరాఖండ్లో లాస్ట్ వీడియోలో కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. ఈ కాలపాని రివర్ కోర్స్ చేంజ్ అవ్వడం వల్ల సో దిస్ టెరిటరీ హ్యాస్ బికమ్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఇదేంటంటే కాలపాని రివర్, దిస్ ఈస్ లింపియాదొర అండ్ లిపు లేక్. అండ్ దిస్ ఓపెనింగ్ ఆఫ్ లిపు లేక్ పాస్ ఆల్సో బై ఇండియా ఈస్ ప్రొటెస్టెడ్ బై నేపాల్. So they raised that no, this is a disputed territory and it is also part of Nepal. That's a claim by Nepal, but it is a sovereign territory of India, and there is a border dispute between India and Nepal. This is a tri-junction between India, China and Nepal. Okay, then another question is that what are the key areas of conflict and cooperation in India-China relations? How does it affect India's foreign policy, which has been asked in 2018? Next question is, India's relations with Israel have of late acquired strategic dimension. Discuss. Then the fifth question is, what are the key areas of cooperation between India and the European Union? How has the relationship evolved in recent years? That was asked in 2018. So this is the questions already been asked in UPSC mains exam. So with this information, try to understand these questions and you can write it and you can send to our response email, that's response@civiccentre.in. That's it for today. Thank you. Hello everyone. As you all know, Civil Services Prime Time is one of its kind initiative where we are teaching the students current affairs related to the particular subject one day at a time. అంటే ఒక వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒక సబ్జెక్ట్ కి సంబంధించి మేము ఒక రోజులో చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. బికాస్ మీరు ప్రతి వీడియో చూసినట్టయితే ఎండ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ చేస్తున్నాము, అలాగే ఒక క్వశ్చన్ మెయిన్స్ చేస్తున్నాం. సో ఇన్ ఆర్డర్ టు గెట్ డైలీ అప్డేట్స్ అట్ 7 o'clock షార్ప్ యాజ్ వీఆర్ డూయింగ్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా క్లిక్ చేయండి సో దట్ 7 o'clock కి మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది.